హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి, కొత్తగా స్టార్ట్ చేసి ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పే సజెషన్స్ ఏమంటే ఫ్రెండ్స్, పర్ డే ఒక లాంగ్ వీడియో పెట్టండి ఫ్రెండ్స్. లేదు కుదరదు అంటే కనుక డే బై డే చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ వల్ల మీకు వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే లాంగ్ వీడియోస్ వల్ల మన వీడియో కంటెంట్, మన లాంగ్ వీడియోస్ వల్ల చూసే సబ్స్క్రైబర్స్ వాళ్ళు జెన్యూన్ ఫ్రెండ్స్. ఇంకా షార్ట్ వీడియోస్ అంటారా, షార్ట్ వీడియోస్ అయితే పర్ డే 3 or 2 or 4 అంటే మీరు టైమింగ్ అంటూ ఒకటి సెట్ చేసుకోండి. ఎక్కువ మార్నింగ్ అయితే ఫ్రీ అయితే ఎక్కువ ఉండరు. ఈవినింగ్ టైం అయితే చాలా వరకు అయితే ఫ్రీ ఉంటారు. ఆఫ్టర్నూన్ అయితే ఫ్రీ ఉంటారు. మీకు ఏ టైంలో షార్ట్స్ మీ వీడియో పరంగా ఎక్కువ చూస్తున్నారో ఆ టైమ్స్ అయితే మీరు సెట్ చేసుకొని వీడియోస్ అయితే చేయండి. ఈవినింగ్ పూట అయితే 2 అయితే మీరు ప్లానింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈవినింగ్ పూట అయితే చాలా ఫ్రీగా ఉంటారు. అంతా పడుకునేటప్పుడు అంతా మీ వీడియోస్ అయితే పెడితే కానీ షార్ట్ వీడియోస్ అవైతే క్లిక్ అవుతాయి, వైరల్ కూడా అవుతాయి. కానీ మనం చేస్తున్న వీడియోస్ ఏవైనా కానీ మన ఓన్ కంటెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అది ఏవైనా కానీ, కుకింగ్ కానీ, మీరు ఏదైనా మీ ఫ్యాషన్ అంటూ ఒకటి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకంటూ ఓన్ స్టైల్ ఒకటి. ఇప్పుడు కుకింగ్ చేస్తున్న వాళ్ళు కుకింగ్ చేసుకోండి. శారీస్ ఇప్పుడు శారీస్ వాళ్ళు ఎక్కువ మీ డిజైన్స్ కానీ శారీస్ అంత కలెక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తూ కూడా మీరు వీడియో చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే రంగోలీ వేసేవాళ్ళు రంగోలీ స్టైల్ది అంతా ఒకటంటూ చేసుకోండి. ఇంకా వచ్చి డ్రాయింగ్ ఛానల్ వాళ్ళు డ్రాయింగ్స్, ఇంకా మెహందీ వాళ్ళు మెహందీ డ్రాయింగ్స్ది, ప్రతి ఒక్కటి అనేది ఒకరిది ఓన్ కంటెంట్ అంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్యాషన్ అంటూ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్యాషన్ అనేది మీ ఓనే ఉండాలి. వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేసుకొని అలా అయితే ఎప్పటికీ చేయడం వల్ల మీకు ఎప్పటికైనా ఇబ్బందే. వీడియోస్ ప్రతి ఒక్కరు అయితే టైమింగ్ అంటూ సెట్ చేసుకోండి. ఎప్పుడు మార్నింగ్ అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు లాంగ్ వీడియో ఉంటుంది కదా, అదైతే 7 చేసుకోండి. లేకపోతే అన్లిస్ట్లో పెట్టుకొని మీరు టైటిల్స్ అవన్నీ సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అంతా ర్యాపిడ్ ట్యాగ్స్, ట్యాగ్ యూ అనే ఇవి మనకు సెర్చ్ చేస్తే కనుక మన కావాల్సిన ట్యాగ్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇవి గూగుల్లో దొరుకుతాయి. సెర్చ్ చేసి ర్యాపిడ్ ట్యాగ్స్లో మీకు ఏ కంటెంట్ చేస్తున్నారో దానికైతే అక్కడ మీరు మీ టైటిల్ ఉంటుంది కదా, అక్కడ సెర్చ్ చేస్తే కన్నా ర్యాపిడ్ ట్యాగ్స్లో మీకు కావాల్సిన ట్యాగ్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అవి వచ్చి మీ వీడియోకి డిస్క్రిప్షన్లోను అలాగే ట్యాగ్స్ సెక్షన్లో యాడ్ చేసుకోండి. ఇంకా వచ్చి షార్ట్ వీడియోస్కైనా మీరు ఏ కంటెంట్ చేస్తున్నా కూడా ప్రతి ఒక్కదానికి టైటిల్స్ ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ ట్రెండింగ్ చేసిన ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. అవన్నీ మన వీడియోలో సెట్ అయిన తర్వాత, అంటే ట్యాగ్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత మన వీడియోని పబ్లిష్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే సక్సెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా కుకింగ్ వ్లాగ్స్ అలా ఉంటాయి కదా, అవి అయితే చాలా ఫాస్ట్గానే గ్రో అవుతాయి. కుకింగ్ ఛానల్స్ మనకు తెలిసిన డిఫరెంట్ కుకింగ్స్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు అయితే సక్సెస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు దయచేసి వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ వల్ల జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు ఫ్రెండ్స్. వాటి వల్ల మీరు లాంగ్ వీడియోస్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ మనకి ఎప్పటికైనా వాళ్ళే వాల్యుబుల్ సబ్స్క్రైబర్స్. షార్ట్ వీడియోస్ వల్ల వచ్చేవాళ్ళు, అది షార్ట్ వీడియోస్లో వస్తున్న సబ్స్క్రైబర్స్ అంతా షార్ట్ వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే షార్ట్ వీడియోస్లో కంటెంట్ నచ్చి చూసేవాళ్ళు మనకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పటికైనా మన వీడియో పెడుతూనే చూసేవాళ్ళు కావాలి ఫ్రెండ్స్. మనము ఎలాంటి కష్టపడి ఎంత చేసినా కూడా మన వీడియో చూసే వాళ్ళు ఉండాలి. అలాగే మన వీడియోకి థంబ్నెయిల్ అంటూ కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. థంబ్నెయిల్ మన టైటిల్ డిస్క్రిప్షన్లో మన టైటిల్స్ యాడ్ చేసుకొని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చుకోండి. హ్యాష్ ట్యాగ్స్ కూడా మీకు నచ్చినట్టు మీ కంటెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. థంబ్నెయిల్ అయితే చాలా బాగా క్రియేట్ చేసుకోండి. వచ్చినంత వరకు నీట్గా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ అయితే నాకు తెలిసిన వరకు ఇలా చేయండి. మీ ఛానల్స్లో లాంగ్ వీడియోస్ చేసి జెన్యూన్గా సబ్స్క్రైబర్స్ అయితే చేసుకుంటే కానీ మీకు చాలా బెస్ట్. షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ 1 డేలో 3 చేయండి, 3 or 4 చాలు. మీకు ఫ్రీ ఉంటే కనుక మీ ఇష్టం ఫ్రెండ్స్ అది.
కానీ అన్నీ వైరల్ అయితే కావు ఫ్రెండ్స్. మీకు నచ్చినన్ని చేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ నోటిఫికేషన్ అనేది 3 అయితే వెళ్తాయి ఫ్రెండ్స్. కానీ లాంగ్ వీడియో చేసినప్పుడు షార్ట్ వీడియో కూడా కొద్దిగా టైం ఇచ్చి పెట్టండి. లాంగ్ వీడియోకి అంటూ దానికి కూడా రీచ్ కావాలి కాబట్టి మన లాంగ్ వీడియో చేసినప్పుడు దానికంటూ ఒక 6 అవర్స్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ షార్ట్ వీడియో కావాలంటే మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ లాంగ్ వీడియో వల్ల వచ్చే సబ్స్క్రైబర్సే మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి చాలు. సబ్స్క్రైబ్ మీ ఇష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.